హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. కేఎన్ఆర్విహెచ్ఎస్ బీఎస్సీ ఎంఎల్టీ బీపీటీ అండ్ బేసిక్ పారామెడికల్ సైన్సెస్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి కంప్లీట్గా మనకి మాప ఫేజ్, ఫస్ట్ ఫేజ్, సో వీటికి సంబంధించినటువంటి ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, అలాగే థర్డ్ ఫేజ్గా భావించినటువంటి మాప ఫేజ్ కూడా కంప్లీట్ అయితే అయిపోయినాయి. సో ఇవన్నీ అయితే మనకైతే ముగిసిపోయినాయి అనమాట. సో ఇప్పుడు మనకి ఇలాంటి ఫేజెస్ కండక్ట్ చేయడానికి లేదు ఫ్రెండ్స్. సో బట్ ఇప్పుడు ఏంటి అంటే ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే పాయింట్స్ మాప ఫేజ్కి మనకి ఇంకా అంటే లైక్ మాప ఫేజ్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందైతే. సో ఏంటి అంటే సో మనకి ఇచ్చినటువంటి కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్లో మనకి రిపోర్టింగ్స్కి డేట్ అయితే ఈరోజు అంటే 22 డిసెంబర్ 4 PM వరకు అయితే టైం అయితే ఇచ్చినారనమాట. సో 4 PM వరకు ఎవరైతే రిపోర్టింగ్ చేయలేదో సో మాప ఫేజ్కి సో వాళ్ళు ఎలిజిబుల్ కాదు ఫర్ అంటే వాళ్ళ సీట్ అనేది అప్లికేషన్ అనేది ఇక్కడే క్యాన్సిల్ అయిపోతుంది. సో అండ్ వాళ్ళు ఫర్దర్గా వెబ్ ఆప్షన్స్లో ఫర్దర్గా కౌన్సిలింగ్ ఏమైనా పెట్టేస్తే అందులో పార్టిసిపేట్ చేయడానికి అయితే వీలైతే ఉండదన్నమాట. సో ఫర్ దట్ మీకైతే ఇది గుర్తుపెట్టుకోండి, ఈరోజు 4 PM వరకు టైం అయితే ఉంది. ఇంకా మీరు సో ఇంకా ఎవరైతే రిపోర్టింగ్ చేయలేదో సో వెంటనే మీరైతే రిపోర్టింగ్ చేయండి. లేదు అంటే మీకు వచ్చిన కాలేజ్లో ఏ కాలేజ్కి మీకు ఏ కాలేజ్లో అయితే సీట్ అయితే వచ్చిందో ఆ కాలేజ్ వాళ్ళకి కాంటాక్ట్ అయ్యేసి సో మీ సర్టిఫికేట్ తీసుకొస్తాను, బట్ ట్యూషన్ ఫీ పే చేస్తున్నాను అని ట్యూషన్ ఫీ అయితే సెండ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. సో అట్లయినా మీరైతే రిపోర్టింగ్ చేసినట్టు అనమాట. సో ఒకసారి అయితే చూసుకోండి. అండ్ అలాగే ఫ్రెండ్స్ సో ఫర్దర్గా మనకి చూసుకున్నట్టయితే మనకి వచ్చేసి నెక్స్ట్ ఫర్దర్గా మనకి 4th ఫేజ్ కండక్ట్ చేస్తారా అనే అంశంపై అయితే చూసుకున్నట్టయితే మనకి ఫ్రెండ్స్ 4th ఫేజ్ అనేది కండక్ట్ చేస్తారా లేదా అనేది మనకైతే ఇంకా క్లారిటీ అయితే లేదు. బట్ మనకైతే ఇప్పటికీ పెట్టేది ఏంటంటే జస్ట్ 3 ఫేజ్ అయితే పెట్టేస్తారు. కానీ కొన్నిసార్లు ఏం చేస్తారంటే సీట్స్ ఏమైనా మిగిలిపోయింటే 4th ఫేజ్ పెడతారు, అట్లాగే 5th ఫేజ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అందుకోసమే నేను అనుకుంటున్నాను 4th ఫేజ్ ఉంటుంది అనేసి. సో ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో సీట్స్ రాలేదో సో వాళ్ళకి నాకు తెలిసి అయితే అందులోనే సీట్ వస్తుందేమో అనేది నేనైతే అనుకుంటున్నాను. సో ఫర్ దట్ మనమైతే చూద్దాం. ఒకసారి ఈరోజు అయితే నేను కేఎన్ఆర్విహెచ్ఎస్ వాళ్ళకైతే కాంటాక్ట్ అయితే అవుతాను. సో వాళ్ళకి ఐఏసీ ఉంటుందా లేదా అని కన్ఫర్మ్ చేసుకున్నాం. బట్ నాకేంటంటే కొంచెం అది ఇబ్బంది ఉంది, కాలేజ్కి వెళ్ళాలి తర్వాత వచ్చేసేయాలి అనేసి వాళ్ళ ఇప్పుడు కేఎన్ఆర్విహెచ్ఎస్ వాళ్ళకి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో అందుకోసమే నాకు టైం దొరకట్లేదు. సో ఫర్ దట్ నేనైతే తప్పకుండా ఈరోజు అయితే ట్రై చేస్తాను మీకైతే కాల్ ఇక్కడ పెట్టినకైతే. సో చూద్దాం ఫ్రెండ్స్ మనకి 4th ఫేజ్ వస్తుందా లేదా అని క్లియర్ కట్టే తెలుసుకుందాం. అండ్ అలాగే ఫ్రెండ్స్ ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఇంటర్మీడియట్ చేసేవాళ్ళు సో వాళ్ళకైతే షేర్ చేయండి, వాళ్ళ ఫ్యూచర్కి అయితే మా ఛానల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఫర్ దట్ మీ ముందుకైతే గుడ్ న్యూస్ మీ ముందుకైతే వస్తాను ఫ్రెండ్స్. అంతవరకు కీప్ వాచింగ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. హ్యావ్ ఎ నైస్ డే.